నమస్తే అండి. వెల్కమ్ టు మురాజ్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా అండి? ఆలూ ఫ్రై. కంటెంట్లోకి వెళ్ళిపోదామా మరి? పదండి. కావాల్సిన పదార్థాలు: స్టవ్ మీద బాండె లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫ్రైకి సరిపడిన ఆయిల్ పోసుకోండి. పొటాటోస్ పీల్ చేసుకొని వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా చూపించిన విధంగా కోసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టకండి, లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 10 మినిట్స్ పడుతుందండి, ఓపిక్గా చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే బాండిల్ అంతా మాడిపోతుందండి పొటాటోస్. స్లోగా పొటాటోస్ కలర్ మారాయి చూసారా అండి? అలా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఓపిక్గా ఫ్రై చేసుకోండి. కలర్ మారాయి కదా, ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాం. సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోండి, తర్వాత ప్లేట్లో తీసేసుకోండి. నేను చూపించిన విధంగా చేసుకోండి. బాండల్లో నూనె పోసుకొని జీలకర్ర, మినప్పప్పు, లైట్గా ఫ్రై చేసుకోండి. కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, మూత పెట్టేసేయండి కొంచెంసేపు. అంటే కరివేపాకు మంట అదే చిటపట్లాడకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కాస్త ఫ్రై చేసుకోండి. అంటే ఆ వెల్లుల్లి ఉంది కదండి, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు అట్లా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఉన్నాయండి, నేను 2 తీసుకున్నాను. తుంచి వేసుకోండి. బాగుంటుందండి స్మెల్. స్పైస్, స్మెల్కి స్మెల్. పసుపు, ఉప్పు మీకు సరిపడినంత వేసుకోండి. నేనైతే అన్నీ 1 టీ స్పూన్ వేసాను. కారం, ఉప్పు, పసుపు అంతా సమానంగా ఫ్రై చేసుకోండి. పసుపు మాత్రం చిటికెడే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇంకా ఉప్పు కారం అయితే 1 టీ స్పూన్ చాలు. తర్వాత మనం టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం నేను ఎలా చెప్పానో అలా చేసుకోండి. తర్వాత పొటాటోస్ వేసుకోండి. మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇందాక, ఆ పొటాటోస్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. మళ్ళీ బాగా కలుపుకోండి, ఆ ఉప్పు కారాలు పసుపు అన్నీ పట్టేటట్టుగా. నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక పుట్నాల పొడి అండి, ఇంట్లో చేసుకున్నదే. నేను అది కూడా డిస్క్రిప్షన్ పెడతానండి. బాగా ఫ్రై చేసుకోండి. పుట్నాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కాస్త ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకుంటానండి. ఇడ్లీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుందండి నెయ్యి వేసుకొని తింటే. అది కూడా నేను వీడియో పెడతానండి, తొందరలోనే అప్లోడ్ చేస్తాను.
చూడడం కాదండి. కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉండండి. మీరు చేస్తూ ఉంటే నాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. సపోర్ట్‌గా ఉంటుంది. తర్వాత లిడ్ పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ కలుపుకుందామండి. బాగా కలుపుకోండి. ఆ పుట్నాల పొడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాం కదా! ఒక్కసారి. ఎందుకు కలపమంటున్నానంటే అండి, అడుగున మాడకూడదండి. అడుగున మాడితే ఆ స్మెల్ వేరే అయిపోతుంది. ఆ గుమగుమలాడదు. అందుకు చెప్తున్నాను. కలుపుతూ ఉండండి. పేషెన్స్‌గా కలుపుతూ ఉండండి. గార్నిష్‌కి కొత్తిమీర వేసేయండి లాస్ట్‌లో. గుమగుమలాడి ఆలూ ఫ్రై రెడీ. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.